ఫైనల్‌గా మీరు మీ సిస్టర్‌కి సంబంధించిన విషయం మీకెప్పుడు తెలిసింది? మీరేమంటారు? అయితే నాకు తెలిసిందెప్పుడంటే, శివరాత్రి తెల్లారి రోజు నేను ఫస్ట్ కలిసిన. సిస్టర్‌ని. సర్లే అనుకున్నా. అప్పటికి ఇది జరిగిపోయింది. జరిగిపోయింది గానీ, నాకు చెప్పలేరన్నట్టు. అయితే బెదిరించడం జరిగింది. మా సిస్టర్‌ని బెదిరించడం జరిగింది. "నువ్వు మీ వాళ్ళకు ఎవరికైనా చెప్పినా, ఏదైనా చేసినా నిన్ను చంపుతా. లేకుంటే నాకు మంత్రాలొచ్చు. నాకు." ఎప్పుడు చెప్పిండు? ఎవరికన్నా చెప్తే చంపుతా, మంత్రాలు, తంత్రాలొస్తాయి అది అది అని ఎప్పుడు కొండగట్టు చెప్పిండు? తీసుకుపోయెళ్ళి తాళి బలవంతంగా ఏసిండు చూడు. ఆ తాళి బలవంతంగా ఏసి బలవంతంగా అని మీరంటున్నారు. మొదటి భార్య నా ఇష్ట ప్రకారమే ఆమె చేయమంటే చేసుకున్నా ఆమంటాంది. అది అది కాదు. బెదిరించడం వల్లనే అది జరిగింది. తను అలా లొంగేది గాదు. ఇంకొకటేందంటే తనకు హ్మ్. తనని తీసుకెళ్ళి ఇట్లా యాత్రకు పోదాం, కొండగట్టు తిరిగొద్దాం, అది ఇది అని జెప్పి నమ్మించి ఆల్రెడీ ఆ రోజు మామయ్య ఉన్నాడు. మామయ్యని ఇక్కడనే వదిలిపెట్టి మీ మామయ్య ఉండని అని జెప్పి మనం గిడి దాకా పోయొద్దాం దా అని జెప్పి తీసుకొని కొండగట్టు వెళ్ళి రాంగా అచ్చే దారిలో ఆ కెనాల్ పక్కకి అనేది తీసుకొని వెళ్ళి ఈ బలవంతంగా తాళి అనేది మెడలేసిండు. అంటే క్యాజువల్‌గా ఫస్ట్ రుద్రాక్ష మాలేసిండు. తర్వాత ఇదేసిండు. తర్వాత స్ఫటికమాల అనేది అదొకటేసిండు. క్యాజువల్‌గా ఎత్తును కదా అనేసరికి సడెన్‌గా పసుపు తాడు తీసి ఏసిన తర్వాత చూసుకుంటే అది పసుపు తాడు. చీకట్ల ఏర్పడదు కదా! నైటు అంటే తెల్లవారుజామున జరిగిందది. తనకి ఏర్పడలేదు. అగో ఇదేంది ఇది తాళి గదా! అని అక్క ప్రశ్నించడం జరిగింది. జరిగినప్పుడు ఇగ రివర్సు అయ్యేసరికి తను ఆలోచించి మళ్ళీ అట్లా గాదు నేను కావాలని క్యాజువల్‌గా నేను ఏసిన అది ఇది" అంటే లేదు లేదు ఇది కరెక్ట్ గాదు అని చెప్పేసరికి బెదిరించడం జరిగింది. అది అంటే స్టోరీ నాకు జెప్పింది. నేను లైవ్‌లో లేను. తర్వాత జరిగింది ఏది ఆహ్, స్టార్టింగ్ చెప్పలేకపోయిందన్నట్టు. బెదిరించడం వల్లే మరి మీ వాళ్ళని ఏమన్నా చేత్తం ఒక్కతి ఉంటది తను. తను వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటరు. ఏమైనా జేస్తే మరి మేమేమన్నా అయితామో అన్న డిప్రెషన్‌లోనే ఉంది. దాని తర్వాత నుండి మాకు కలవడం అనేది బంద్ జేసింది. కంప్లీట్‌గా అది జరిగిన తర్వాతనే. మామయ్యని గాని, నన్ను గాని ఎవరిని కలవడం అనేది లేదు. శివరాత్రి రోజు వస్తుండు. భయపడింది తను. శివరాత్రి తెల్లారి నేనస్తున్నా వాళ్ళ ఇంటికి, బెల్లంపల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అచ్చే ముంగట వస్తున్నా అంటే, "అన్నయ్య మీరు సుతం రార్రి" అని చెప్పి మామయ్యకు, నాకు ఇద్దరికీ చెప్పింది. చెప్పిన వల్ల మేము సుతం క్యాజువల్‌గా పోయినాం. కలిసినాం. కలిసి డైరెక్ట్ ఇచ్చినాం. ఆల్రెడీ అప్పటికే భయపడుతూనే ఉంది. సరే తీ అన్నట్టుగా మాకు చెప్పలేదు. చెప్పకపోతే చెప్పకపోని అన్నట్టుగానే మేము అనుకున్నాం. తర్వాత మాకు ఏమనిపించిందంటే, ఈ వర్షిణి అనేటామె ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన వోళ్ళే మాకు అప్పటికి తెలవదు తనకు ఏం జరిగిందనేది సుతం అప్పటికి సుతం చెప్తలేదు. చెప్పకపోయేసరికి ఆ దరిద్రుడు పోనీ ఇడిచిపెట్టు గిట్లనే మాట్లాడింది. దరిద్రుడు అంటది. ఆ దరిద్రుడు పోనీ మనకు అవసరం లేదు. అది ఏమన్నా చేసుకొని ఏందంటే మీరు గంత మంచిగా మాట్లాడేవాళ్ళు మరే గిట్లా అంటున్నావు మరది కరెక్టేనా? నిజమా? కాదా? అంటే వాడు అలాంటి వాడే. వాడు నాకు సుతం గిట్లా చేసిండు అని చెప్పిన వోళ్ళే మేము అప్పుడు ఇద్దరం మామయ్య మరి గిట్లా అంటుంది ఏంది సంగతి అని అన్న వోళ్ళే మేము మాట్లాడుకొని మళ్ళీ పిలిచినాం. అన్న వల్లే గిట్లా జరిగింది అని వివరంగా మొత్తం చెప్పింది. పిన్ టు పిన్ ఇప్పుడు మీకు చెప్పిన విధంగా కొండగట్టు తీసుకెళ్ళడం, బలవంతంగా జరిగింది ఇది అనేది మాకు చెప్పడం జరిగింది. మరి ఇది కరెక్ట్ గాదు. ఇప్పుడు నీ ఒక్కదానికి జరిగిన అన్యాయం గాదు. తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ తాళి కడుతున్నా ఇవి అవి చెప్పేసరికి మేము ఆలోచించి మేమేమనుకున్నాం అంటే ఇక్కడైతే మనకు న్యాయం జరగది. తను ఎందుకంటే ఒక సెలబ్రిటీ అయిపోయిండు. ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయిండు. మనం ఈ చిన్నగా పోతే మాత్రం ఇక్కడ కేసు పెడితే ఎవరు పట్టించుకోరు. మనం ఏదున్నా గాని కమిషనర్ దగ్గర మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా చేద్దాం హైదరాబాదే పోదాం అని చెప్పి మేము లింకు ద్వారా ఇప్పుడు శివరుద్ర స్వామి గాని, సాయికృష్ణ ఆజాద్ అనే అడ్వకేట్‌ని గాని అప్రోచ్ అయినాం. అప్రోచ్ అయితే అట్లా కాదు బరాబర్ మీరు టైంకు మంచిగా అచ్చిర్రు ఈడికి. సరే అతని వల్ల సుతం వాళ్ళు నష్టపోయి ఉన్నారు. ఎంతో కొంత కారణం చేత నష్టపోయి ఉన్నారు. మాకు సుతం మీరు సమయానికి మీరు ఒక ఆధారం లెక్క మీరు అచ్చిర్రు అని చెప్పి మేము ముంగడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడేమంటారు? ఇప్పుడు ఎట్లా అయితే బావుంటదంటారు? ఇప్పుడు తను ఇప్పుడు ఏం జేసినా గాని, తను ఒకవేళ బయటికొస్తే మాత్రం ఆ ముసుగు అనేది తీసేయలేడు. ఇప్పుడు జైల్‌లో ఉన్నా గాని అదే ముసుగు ధరించుకొని, అదే హెయిర్సు అదే కడాలు ఆయనకున్న వేషధారణ అనేది ఇప్పటి వరకు విప్పలేరు. అంటే భవిష్యత్తులో సుతమైన బయటికొచ్చినంక అదే వేషధారణలో మళ్ళీ తిరుగుతాడు. మళ్ళీ భక్తులనేటోళ్ళు వస్తూనే ఉంటారు. అది అంతం గాదు. ఇదంతా చీటింగ్ అంటారు. చీటింగే అది. పక్కా చీటింగ్ అది. నిజమైన హ్మ్. సాధువైతే ఆ! డిక్కీల డిక్కీల తలవారు ఎందుకుంటది? ఆ! నిజమైన అఘోరాలైతే వాళ్ళు అక్కడ మంచు కొండలలో ఉండాలి. ఒక కుంభమేళాలో కనబడతారు. నెక్స్ట్ ఎక్కడ వాళ్ళని చూద్దామంటే ప్రెస్‌కు కాదు ఎవ్వరికి నరమానవులు కూడా కనబడరు. కనబడతారా? కనబడరు. ఒక కుంభమేళాలప్పుడు అక్కడ కాశీ, గాయ, ప్రయాగ అక్కడికి వస్తారు ఆళ్ళు.
మరి ఈయన జనసంచారంలోకి వచ్చుడు. మేమేందనంటే బాధలలో ఉంటే అమ్మ అన్న ఆలోచనతోటే ప్రేమతోటి చూసినాం. ఇక్కడ ఏంది అని అంటే అటాక్ అవడు సనాతన ధర్మం, ఆడపిల్లలను కాపాడుతా, గో సంరక్షణ అవి అంటేనే మేము ఆ మాటలకు అట్రాక్ట్ అయినాం. కానీ సరే అనుకున్నాం. సరే అగోరి అంటే మళ్ళీ ఈ గారులు లేటెస్ట్ ఇంకా పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు పోలీసులు కూడా ఇంత ఫ్రీగా తిరుగుతుండు. మరి వాళ్ళని చిన్న తప్పు జరిగితేనే ఏమైనా నిమ్మకాయ గుమ్మడికాయ రోడ్డు మీద పెడితేనే వాటి వల్ల గొడవలు కేసులు దాకా పోతుంది. ఇప్పుడు పుర్రెలు పెట్టుకొని తిరుగుతుండే పోలీస్ సైరన్ ఉన్నది కారుకు, పెద్ద కాళీమాత ఉంటే. మేమేందంటే అమ్మవారి రూపం కాబట్టి సనాతన ధర్మం అంటుండు. అందరూ అట్రాక్ట్ అయినట్టే మేము అట్రాక్ట్ అయినా కానీ భక్తి అమ్మ అనే రూపమే చూసినాం అంతే. కానీ అమ్మ అని చూసినాం కానీ ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసారు, పోలీస్ స్టేషన్లో వేద్దామంటే స్టేషన్లో లోపల పెడదామంటే మగ ఖైదీలు కానీ ఇటు ట్రాన్స్జెండర్లు కానీ ఒప్పుకోలే. ఎందుకంటే మరి ఈయన ఎటు అనేది తెలవాలి అంటే అప్పుడు ఆల్రెడీ టెస్ట్ చేయించారు. ఈయనకు ఉన్నాయి మొత్తం నాడులు కామనాడులు మాత్రం మొగైనా అని చెప్పారు. రూపం ఆడదే కానీ మొగ అయినా ఉన్నాయి. అవి సర్జరీ చేసినప్పుడు డాక్టర్లు చేసిరో తెలియదు, ఎట్లా మిస్టేక్ అని తెలియదు. కానీ మొత్తం ఉండు మాత్రం లోపల కామ కోరికలు ఉన్నాయి. మొగ వ్యక్తే కోరిక మాత్రం మొత్తం ఉన్నాయి, కామనాడులు మొగ వ్యక్తే. కానీ రూపం మాత్రం అమ్మ. అంటే మేము కూడా అమ్మ అమ్మ అన్నట్టు అట్లనే వినం. అయ్యో తల్లి కదా, భక్తులకు కానీ ఈ ఆడపిల్లలను కాపాడుతానబట్టి, గోవులను కాపాడుతానబట్టి, గుడులను కాపాడుతానబట్టి ఇది ఒక మంచి ఆలోచనే కదా అని గట్ల అట్రాక్ట్ అయినా తప్పితే లేకపోతే అబ్బో మేము ఆయన కలిసేటోళ్ళమే కాదు. కానీ కలిసి తప్పు ఎందుకంటే కలిసడం అమ్మ అని వినే తప్పు కూడా మాదే. అప్పుడే చెప్పుతోడు కొడితే అయిపోతుండే. కానీ మాకేంటంటే ఆ తల్లి రూపాన్ని చూసేసరికి అది అడ్డం పెట్టుకొని ఇవన్నీ నాటకాలాడిండు. ఏంటంటే పవిత్రమైన అఘోరీల పేరు చెప్పుకొని ప్లేస్ ఏమనంటే అఘోరి మాత నేను అని చెప్పుకొని ఒకటి ప్రతి మాటకి అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ మీద కాళీమాత మీద ఒకటి, శివయ్య మీద ఒకటి అనుకుంటే ఇట్లా వేసుకుంటా ఏమన్నాడు అట్లా. ఇక ఆయన గురించి ఇంకెప్పుడు బయటపడ్డాయంటే ఆయన నిజాలన్నీ అక్కడక్కడ ఆయన వీడియోలు అంటే కొంచెం మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం వస్తుండే. అయ్యో గోదావరికాయలో పాపం ఎస్ఐ సార్ని తిట్టిండు, నువ్వు నా ఇంటికంత కాదు, నీ సర్వీస్ నేను సాధన చేసినంత కాదు అని సార్ని తిట్టిండు. కుమరవెల్లి కాడ తల్వారు తీసిండు, జర్నలిస్టులను తిడుతుండు, విలువ ఇచ్చుడే లేదు. అంబేద్కర్, దాదాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటారు పాపం సార్. ఆయనే దాదాసాహెబ్ అంబేద్కర్ని కూడా తిట్టిండు. అక్కడక్కడ కేసులు కూడా పెట్టారు వాళ్ళకి దానికి సంబంధించిన వాళ్ళు. సరే ఇది ఎంతవరకు న్యాయం? అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇవన్నీ చూసేసరికి ఇంకా నాకు మైండ్ ఖరాబ్ అయిపోయింది. అరే ఇంత పాప ఈ వర్షిని ఇష్యూ చూసినాక మీకు ఏమనిపించింది? అప్పటిదాకా మీరు బయటకు రాలేదు కదా, వర్షిని ఇష్యూ అయినాకనే బయటకు వచ్చారా? అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి అయింది, అక్కడ ఆ అమ్మాయికి అయింది. ఇంకోటి ప్రొడ్యూసర్ కూడా డబ్బులు మోసం చేసింది ఆడపిల్లని. కొన్ని చపాతీలు చేసి అదేదో ఇట్లా షో కూడా ఇచ్చింది. అందరూ ఆహ్వానితులని ఇంగ్లీష్లో ఏమో అనుకుంటూ చపాతీలు చేసి కుక్కలతో ఆ ప్రొడ్యూసర్ ఆమెను కూడా చూపించారు, వీడియోలో పెట్టింది. అవో అరే అక్కడ ఆ అమ్మాయి, ఇక్కడ ఈ అమ్మాయి, తర్వాత ఇంకో వర్షిని బీటెక్ చదివింది పాపం, ఆమె కూడా భవిష్యత్తు ఉంది ఆ పిల్లకి. అది ఇట్లా ఎందుకు చేసింది? ఇట్లా ఎంతమందిని చేసుకుంటూ పోతాడు. ఇట్లాంటిది కరెక్ట్ కాదు. ఈ పాపాత్ముడు మనిషి కాదు, కామపిశాసి. ఇప్పుడు మీరే ఆలోచించాలి. చెక్ చేస్తే మొగోడే నచ్చింది, కామనాడులు ఉన్నాయి అని. రూపం అయితే ఆడదాని లెక్క. అది ఎక్కడ అది సురుకు పెడితే దిశ శిర్లింగం. కానీ కోరికలు అయితే ఉన్నాయి కదా ఆడపిల్లలను తాళీలు కట్టుడేంది మరి? ఇప్పుడు శ్రీవర్షిని ఏమన్నాడు, నా కూతురు లెక్క చూసుకుంటా అన్నాడు. తర్వాత నా శిష్యురాలు అన్నాడు, దత్త తీసుకుంటా అన్నాడు. లాస్ట్కి వస్తే నా పెళ్ళమని తాళు కట్టిండు, అదే 4-5 రోజులల్లో. ఇది జనాలకి ఇది అసలు ఏంటిది? ఇది అసలు సమాజం ఎట్టిపోతుంది? ఇంకా అన్నాడు యూట్యూబ్లో పెట్టి ఒక ఆడపిల్ల కలిసి ఉంటే ఈ తప్పేమున్నది? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? మీ ప్రెస్ వాళ్ళు గట్లనేనా అని కూడా అన్నాడు. మరి ఈయన ఏం మెసేజ్ ఎలుగబెట్టిండు సభ్య సమాజానికి? అంటే 4 కేసులు వేసుకుని అంతే మీరు నన్ను నమ్మాలి, మీ జీవితాలు ఆడపిల్లలు నాశనం చేస్తుంటే చూసుకుంటూ పోవాలి. ఎవరు ఎందుకు ఊకుంటారు? ఇప్పుడు శివరుద్ర స్వాముడు ఆయన వచ్చిండు, ఆజాద్ సారు. ఆయనకు మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడ గుడికైనా దర్శనం ఇవ్వాలని చెప్పి గెజెట్ ఏమో అంటారంట, నాకు ఇంగ్లీష్ అంత జీవో ఇప్పించింది ఆ సార్. ఎవరు? చంద్రశేఖర మన సాయికృష్ణ ఆజాద్ సార్. సాయికృష్ణ ఆజాద్ సార్ ఇప్పిస్తే కాపాడుకోరని కత్తి చేతికి మందిని పొడిచినట్టు పోలీసులను తిట్టుడే, కత్తులు తీసుడే, భక్తుల మీద ఏ గుడికైనా లొలి చేసుడే. కరెక్ట్ కాదు కదా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, మీ దృష్టికి కూడా వచ్చినట్టుంటుంది. మీరు కేవలము ఆమె వర్షిని ఇష్యూ బయటకు వచ్చినాకనే కొన్ని డబ్బుల కొరకే మీరు బయటకు వచ్చిండ్రు, అప్పటిదాకా రాలేదు, ఇంత అన్యాయం జరుగుతాయని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది. ఏమంటారు మీరు? ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చెప్తారు? డబ్బుల కోసమే నేను వెళ్ళినట్టయితే నేనే ఇచ్చాను డబ్బు.
ఆయనకు ఒక భిక్షం వేసినట్టు వేసాను. ఇప్పుడు నాలాంటి ఎంతమంది ఆడపిల్లలు ఇచ్చిన డబ్బులతోటి జల్సాగా తిరుగుతున్నాడు కారులో. మరి దీన్ని ఏమనాలి? ఇవన్నీ నేను డబ్బులు వస్తున్నాయి కదా! కారు వెళ్ళాలంటే మెయింటెనెన్స్‌కి, ఆ కార్‌లో పెట్రోలు, తిండి అది ఏమన్నా ఏం తింటారు అసలు? ఆ పెట్రోల్ ఎట్లా? ఇవన్నీ మీ ఇక్కడి నుంచి మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులేనా? గిదే అందరిని ఆడపిల్లల్ని రకరకాలుగా ముంచడం, డబ్బులు వేయించుకోవడం, తిరగడము. ఆయనే తిండి తినడు అన్న ముచ్చట తప్పు. ముక్కలేంది ముద్ద దిగదంటారు కదా! ముక్కలేంది ముద్ద దిగదు ఆయనకి. చికెన్ కావాలి. ఫ్రై అందులో ఇంకా. మంచిగా కాటన్ బీర్స్ అవి అవి బీర్లు అంటారా మీరేమంటారో అవి అవి తాగుతాడు. మళ్ళీ కూలింగ్ వాటర్ కావాలి. హాట్ వాటర్ తాగడు. మళ్ళీ బాటిల్ వాటరే అతను. మరి దీన్ని ఏమనాలి? డబ్బులకు నేను ఏ రోజు ఆశపడలేదు. ఈ రోజు కూడా అవి నాకు రావాలి అని నేను కోరుకోవట్లేదు. ఇప్పుడు తమిళనాడులో ఒక ప్రొడ్యూసర్, తెలంగాణలో ఒక రాధిక, ఆంధ్రాలో ఒక వర్షిణి, ఇంకా రకరకాల ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క అమ్మాయి ఉందని తనే చెప్పిండు. ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇలా ఎంతమంది లైఫ్‌లో ఆడుకుంటాడు చెప్పండి. అదే నేను తెగించొస్తే ఇప్పుడు నాకెవరు లేరు. ఇప్పుడు నేనొస్తే నన్ను 4 మాటలు అంటారు. 4 రోజులు మాట్లాడుకుంటారు. ఆ పాజిటివ్‌గా అర్థం చేసుకునేటోళ్ళు అరే! ఇంకో అమ్మాయి ఆడపిల్ల లైఫ్ స్పాయిల్ కావద్దని అమ్మాయి వచ్చిందనుకుంటారు. నెగెటివ్‌గా అనుకునేటోళ్ళు దీనికేం పని పాట లేదా? ఆల్రెడీ నా చుట్టుపక్క వాళ్ళు, నా చుట్టాలు గాని, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ గాని నాతో ఈరోజు మాట్లాడట్లేదు. నేనైతే ఏ తప్పు చేయలే. నేను ఒక ఆడపిల్లల కోసం వచ్చాను గదా! నేను ఏ తప్పు చేయలేదు. నాతో మాట్లాడతలేరు. నేనేదో మర్డర్ చేసినట్టు, మానభంగాలు చేసినట్టు, ఎవరినో ఒకరిని ఈ దరిద్రునిలాగా ఈ అప్రాచ్యునిలాగా నేను ఎవరిని దోపిడీ చేయలేదు. నేను దోచుకోలేదు. మాయమాటలు చెప్పలేదు. ఇలా ఉన్నాడు ఈ వ్యక్తి, ఎవరు మోసపోకండి అని నేనొచ్చాను. మీ మెసేజ్ కేవలం నాకు ఇతరులు మోసపోవద్దు. మోసపోవద్దు. ఆడపిల్లలు, యువతులు, మహిళలు ఎవరు మోసపోవద్దు అని అంటారు. నా కమ్యూనిటీ